Hello everyone, welcome to my channel Learn English Easily with Sarda Chintala. Today we are going to learn about simple past tense and past perfect tense. I think you know that there are three tenses in English. What are they? Present tense, past tense and future tense. These three tenses are furtherly divided into each one into four. So they are simple present tense, present continuous tense, present perfect tense, and present perfect continuous tense. Simple past tense, past continuous tense, past perfect tense, past perfect continuous tense. Simple future tense, future continuous tense, future perfect tense, future perfect continuous tense. కానీ మనం ఈరోజు మనం నేర్చుకోబోయేది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ perfect tense. Simple past tense and past perfect tense. Simple past tense and past perfect tense. మనకి 8th క్లాస్లో క్వశ్చన్ ఉంది కదా, ఫస్ట్ యూనిట్లో క్వశ్చన్, దాన్ని ఆన్సర్ చేయొచ్చు ఈ విధంగా. అంటే ఇవేంటో ఏ విధంగా వీటిని మనం పోల్చుకోగలుగుతామో తెలిస్తే మనకి ఫర్దర్గా 9th కూడా దాని మీద ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఏ విధంగా మనం వీటిని ఈజీగా గుర్తించగలగడం నేర్చుకుందాం. ఓకేనా? మీ అందరికీ తెలుసు వర్బ్కి 3 ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటవి? V1, V2, V3. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1. V1, V2, V1 ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. ఇంకా V2 ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లో ఉంటుంది. V2 ఉందంటే మీరు ఈజీగా అది పాస్ట్ టెన్స్ అని పోల్చుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ V2 ఉందంటే అది పాస్ట్ టెన్స్. మరి V3, V1, V2, V3 ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఇదేంటి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 మీరు ఎంత ఈజీగా పోల్చుకోవచ్చు చూడండి. అది సింపుల్ పాస్టా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది. చూడండి, సింపుల్ పాస్ట్ అంటే హీ ఏట్ ఏ మ్యాంగో. ఇక్కడేముంది? సబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ ప్లస్ ఇది V2. సింపుల్గా అది సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పవచ్చు. అదే రమ్య హ్యాడ్ రిటర్న్ ద ఎస్సే. హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది, V3 ఉంది. చూడగానే మీరు పోల్చేస్తారు కదా. రమ్య హ్యాడ్ రిటర్న్ ద హ్యాడ్ ఉంది కాబట్టి, హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి అది పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంది కాబట్టి అది పాస్ట్. వీటిని ఎలా గుర్తిస్తామంటే, వీటిని ఏ సందర్భంలో వాడతామంటే, పాస్ట్లో 2 యాక్షన్ జరిగినప్పుడు అందులో ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోని, తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లోని చెప్తామన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ ప్లస్ V3. అంటే మనం ఎప్పుడైతే హ్యాడ్ ప్లస్ V3 చూసామో అది ముందుగా జరిగిన యాక్షన్. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లస్ V2 మాత్రమే ఉంటే అది తర్వాత 2 యాక్షన్లో తర్వాత జరిగిన యాక్షన్ అని తెలుస్తుంది. అంటే పాస్ట్, ఎర్లియర్ పాస్ట్. అంటే పాస్ట్ అంటే ముందు పాస్ట్లో జరిగిన యాక్షను, ఎర్లియర్ పాస్ట్ అంటే అంతకంట ముందు జరిగిన యాక్షన్, ఆ యాక్షన్ కంట ముందు జరిగిన యాక్షన్. ఈ విధంగా మీరు గుర్తించగలగాలి. ఇప్పుడు మనం సెంటెన్స్లు రాసి దాంట్లో అందులో ఏది పాస్ట్, ఏది ఎర్లియర్ పాస్ట్ మనం గుర్తిద్దాం. సీ చిల్డ్రన్, దీస్ ఆర్ క్వశ్చన్స్ in your examination like this. So they give sentences and you have to write
you have to find out the verbs whether they are in past or past perfect tense. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే ఎర్లియర్ పాస్ట్లో రాస్తారు, సింపుల్ పాస్ట్ అయితే పాస్ట్లో రాస్తారు. ఓకేనా? మీరు ఏ విధంగా గుర్తిస్తారు దాన్ని? సింపుల్ పాస్ట్ అయితే ఓన్లీ V2 ఉంటుంది, అదే ఎర్లియర్ పాస్ట్ అయితే హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది. సో ఇంక మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. చూడగానే మనం ఓన్లీ V2 ఉంటే అది పాస్ట్లో తీసుకొచ్చి రాసిద్దాం, హ్యాడ్ ప్లస్ V3 ఉంటే అది ఎర్లియర్ పాస్ట్లో రాద్దాం, అంతే, ఇంకేం కాదు. చూద్దాం. చూడండి, మై ఫ్రెండ్ సెట్ అవుట్ టు సీ ద కేవ్స్. ఇక్కడ సెట్ అవుట్ ఉంది, ఇది సింపుల్ పాస్ట్. సెట్ అవుట్. In the case, in the next town, but I stayed. స్టేడ్ ఉంది కాబట్టి V2 ఉంది కాబట్టి అదే వర్బు సింపుల్ పాస్ట్. బికాస్ ఐ హ్యాడ్ సీన్ ఉంది, హ్యాడ్ సీన్ కాబట్టి ఎర్లియర్ ఫాస్ట్. హ్యాడ్ సీన్ అంతే. మనం చూడవలసిన ఓన్లీ వెబ్సే కదా. నెక్స్ట్ సెంటెన్స్, వెన్ దే అరైవ్డ్. వెబ్ ప్లస్ V2, సారీ, సబ్జెక్ట్ ప్లస్ V2. అరైవ్డ్. At the station, the train had left. Had left had plus V3 past perfect tense. ఇక్కడ రాసాం. They came back. Subject plus V2. They came back home. అయిపోయింది. థర్డ్ వన్, సో దే sat outside. Subject plus V2 అంటే past tense. అండ్ ate the lunch. ate కూడా, they ate, అది కూడా పాస్ట్ వెర్బే. I had packed. had plus V3. I had packed for them. By the time I returned. I subject plus returned. Subject plus V2. Simple past. They had fallen. Had plus V3. కాబట్టి earlier fast. When I reached the station. I reached. Subject plus V2. Past action. The train had left. Earlier past. ఇలా ఈ విధంగా మీరు ఈజీగా గుర్తించాలి. ఓకేనా? I think you understand this, children. Thank you. If you want to learn more important things like this, you please subscribe my channel, Learn English Easily with Sarda Chintala.